ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ షో, ఇక వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ ఈ మ్యాచ్లో ఎక్కువగా కనిపించిందని చెప్పాలి. ఇక టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అదరగొట్టారని చెప్పాలి ఈ మ్యాచ్లో. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 132 పరుగులకు ఆల్అవుట్ అవ్వారు. ఇక బ్యాటింగ్లో చెప్పడానికి ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇక వన్ మ్యాన్గా ఓన్లీ జాస్ బట్లర్ కెప్టెన్ మాత్రమే రాణించాడని చెప్పాలి. హాఫ్ సెంచరీ సాధించగా ఈ మాత్రం స్కోర్ రావడంలో కీలకంగా మారాడు. ఇక 133 రన్స్ టార్గెట్ అయితే టీమిండియా ముందు ఉంచడం జరిగింది. ఇక టీమిండియా బౌలింగ్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ అలాగే ముగ్గురు స్పిన్నర్స్ బరిలోకి దిగిన టీమిండియా హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ అయితే బౌలింగ్ చేశారు. ఇక ఇద్దరు 2 వికెట్లు తీయగా ఇక స్పిన్నర్స్ లో వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ మరోసారి అద్భుతంగా పనిచేసింది. ఇక 3 వికెట్స్ తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు ఈ మ్యాచ్ లో. టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ దిగగా అభిషేక్ శర్మ వేరే లెవెల్ 250కి పైగా స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక మరోసారి సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడు అభిషేక్ శర్మ. ఇక అటు సంజు శాంసన్ 20 బాల్స్లో 26, అభిషేక్ శర్మ 35 బాల్స్లో 79 రన్స్ కొట్టాడు. ఇక ఈ ఇన్నింగ్స్ అనంతరం అభిషేక్ శర్మకి స్టాండింగ్ ఓవేషన్ అయితే దక్కింది టీమిండియా డకౌట్ నుండి. ఇక ఓవరాల్గా టీమిండియా 12.2 ఓవర్స్లో 3 వికెట్లు కోల్పోయి భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో మొహమ్మద్ షమి ఎందుకు ఆడలేదంటే కోల్కతా ఒక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్తో మాత్రమే వెళ్లారు. ఇక హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఉండగా ఇక మొహమ్మద్ షమీని అయితే ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోలేదని నా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిందేంటి, నచ్చందేంటి, ఇక ఓవరాల్గా ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.